వైశ్య కులగురువు పూజ్యశ్రీ వామనాశ్రమ స్వామీజీ సేవా సమితి తెలంగాణ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో వైశ్య గురు సేవారత్న వాసవి పురస్కార్ అవార్డులను మాజీ గవర్నర్ శ్రీ కొనిజేటి రోషయ్య గారి చేతుల మీదుగా ఈ అవార్డులను ప్రదానోత్సవం చేశారు. ఈ సందర్భంగా 102 మంది వైశ్య ప్రముఖులకు సేవా సమితి వారు ఈ పురస్కారాలను అందజేశారు. ముఖ్య అతిథి పెద్దలు రోషయ్య గారిని వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాను. వందనం మా వాసవి మాతా, అభివందనం నీ ఆరాధనకై విరిసిన సుమనస్సులం అఖండమై అజేయమై విలసిల్లుమా వాసవి కన్యకా పరమేశ్వరి నమస్తే, వీధి న్యూస్ స్వాగతం. లక్ష్యం సమాజేతం. నేను మిశ్రోజ్ దండు. ఈరోజు రవీంద్ర భారతిలో ఆర్యవైశ్య సేవ గురూజీ సేవా సమితి వారి ఆధ్వర్యంలో వరల్డ్ ఫస్ట్ ఆర్యవైశ్య గురూజీ ఏవైతే ఆనిరత్నాలకు ఉన్న వాళ్ళకి అవార్డు ఇస్తున్నారో, మరి ఇక్కడ సెక్రటరీ సాయి గారు ఉన్నారు, వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చెప్పండి, ముఖ్య ఉద్దేశం, అసలు ఈ సభా సమితి పెట్టడం కారణం? జై వాసవి, శ్రీ గురుభ్యో నమః. విశ్వంలోనే ఉన్నటువంటి ఏకైక వైశ్య కులగురు పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ శ్రీ వామనాశ్రమ మహాస్వామీజీ గారి దివ్య ఆశీసులతో సుమారు 2011 సంవత్సరం నుండి ఇప్పటి వరకు, అంటే 2019 సంవత్సరం వరకు కూడా గురువుగారు అనేక ప్రాంతాలలో, అనేక రాష్ట్రాలలో సందర్శిస్తూ సమాజంలో ఉన్నటువంటి వైశ్య భక్తులందరిలో కూడా ధార్మిక ఆధ్యాత్మిక ఉన్నతిని పెంచాలన్న ముఖ్య ఉద్దేశంతో అనేకమైనటువంటి ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా 2011 సంవత్సరం నుండి 2019 సంవత్సరం వరకు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి, సంపూర్ణమైనటువంటి సహకారం ఇచ్చినటువంటి భక్తులకి ఒక వేదిక మీద వైశ్య గురు సేవారత్న పురస్కారాన్ని ఇవ్వాలన్న ముఖ్య ఉద్దేశంతో వాసవి మాత దివ్య ఆశీసులతో, పూజ్య గురువుల దివ్య ఆశీసులతో వైశ్య గురు సేవా సమితి తెలంగాణ ఆధ్వర్యంలో మైలారపు లింబాద్రి గారి అధ్యక్షతలో ఈ యొక్క వైశ్యగురు సేవారత్న వాసవి పురస్కార్ 102 మంది ఆర్య వైశ్యులకి ఇస్తున్నారు. ఇట్టి కార్యక్రమం చాలా అద్భుతంగా మన రవీంద్ర భారతి వేదికలో నిర్వహిస్తున్నాము.
ఈ పురస్కారాన్ని స్వీకరించినటువంటి వారి జన్మ ధన్యం అని చెప్పేసి చెప్పడానికి ఎటువంటి సంశయం లేదు. ఈ పురస్కారంలో ఏముందంటే సంక్షిప్తంగా చెప్తున్నాను. గురుసేవలో ఉన్నటువంటి వారి జన్మ ధన్యము, వారి ప్రాంతం ధన్యము, వారి తల్లిదండ్రులు ధన్యులు, వారి వంశం ధన్యము, వారి కులము ధన్యము. అంటే గురుసేవ చేస్తే అన్ని ఫలితాలు లభిస్తాయని చెప్పేసి ఎటువంటి సంశయం లేదని చెప్పేసి గురువుగారి ముఖరూపేణ నేను చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క పురస్కారాన్ని స్వీకరించిన వారు తన మన ధన రూపేణ గురుసేవలో మఠ సేవలో ఉంటూ అజరామరంగా గురుసేవ నిర్వహిస్తూ ఎల్లవేళలా మన సంపర్కంలో ఉంటూ తరతరాలు కూడా వారి తరాలన్నీ కూడా గురుసేవలో ఉండాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. జై వాసవి. అయితే మొత్తం మీద చూసినట్టయితే చాలామంది వచ్చారు. మీ వైశ్య కమిటీలు కూడా చాలా ఉన్నాయి. మరి అందరు వచ్చారు, అందరిని పిలిచారా మీరు? ఈ యొక్క కార్యక్రమము ఎటువంటి సంస్థ, ఎటువంటి భేదం లేనటువంటి సంస్థ ద్వారా అందరినీ కలుపుకు వెళ్ళే ఉద్దేశంతో ఏకధాటిగా అందరూ ఐక్యతతో ఉండాలన్న ఆలోచనతో పూజ్య గురువుల ఆదేశానుసారంగా ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క వేదిక మీద ఆహ్వానించి ఈ యొక్క వేదిక కేవలం గురు సేవకులకు మాత్రమే పురస్కారాన్ని ఇస్తున్నదని చెప్పేసి ఎటువంటి సంశయం లేకుండా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క పురస్కారంతో గురుసేవ అంతం కాదు, ఈ యొక్క గురుసేవలో వారికి ఒక పోస్ట్ ఇస్తూ ఒక ప్రారంభంగా దీన్ని భావించి ప్రతి ఒక్కరు కూడా మున్ముందు ఉత్తమ సేవను చేస్తూ అమ్మవారి సేవలో, సమాజ సేవలో, గురుసేవలో అన్ని రంగాలలో కూడా సేవలు చేస్తూ వారి జన్మను ధన్యం చేసుకోవాలని కోరుతున్నాను. అయితే ఇప్పుడు 102 మందికి పురస్కారాలు ఇచ్చారు కదా, వేటిని ప్రామాణికంగా చేసుకొని అవార్డు ఇవ్వడం జరిగింది? అయ్యా, ప్రప్రథమంగా అవార్డు పేరేముందంటే వైశ్య గురు సేవారత్న. అంటే గురువుగారి ఆలోచనలను, గురుగారి ఆలోచనలు ఏంటి? వైశ్యుల్లో ఉన్నతి కావాలి, ధార్మిక ఆధ్యాత్మిక ఉన్నతి కావాలి, సమాజంలో అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా ఆధ్యాత్మిక పరంగా ఎదగాలి, విద్యాపరంగా ఎదగాలి, వైద్య పరంగా ఎదగాలి, అన్ని విధాలుగా ఎదగాలన్న ఆలోచన వారిది. దానికి సహకరించి ఎవరెవరైతే ఆ యొక్క సేవా కార్యక్రమాలను ఎటువంటి ఆపేక్ష లేకుండా నిరంతరము, నిజంగా ఇంకొక విషయం చెప్పాలంటే వైశ్యుల్లో ఎంత గొప్పనైనటువంటి దాన ఉదార స్వభావం ఉంది అని అంటే అటువంటి దాన ఉదార స్వభావము వారి రక్తంలోనే ఉంటుందని చెప్పేసి చెప్తారు. నిజంగా అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చూసినప్పుడు, ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నప్పుడు అది ఎప్పుడు కూడా ఒక ఆదర్శంగా ప్రతి ఒక్క సమాజానికి కూడా ఉంటుంది. అలా సేవ చేసినటువంటి వారిని స్వీకరించి ఇంకా మున్ముందు ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో ఈ యొక్క గురుసేవారత్న పురస్కారాన్ని ఆ విధంగా ఎంచుకొని గురువుగారు వారి ఆశీర్వచనంతో వైశ్య గురు సేవా సమితి తెలంగాణ ఆధ్వర్యంలో మైలారపు లింబాద్రి గారి అధ్యక్షతలో ఈ యొక్క పురస్కారాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ముఖ్యంగా అది స్వామీజీ వారు శ్రీ శ్రీ వామన శర్మ మహా గురూజీ గారి గురించి 4 మాటలు. ఇంతకుముందే చెప్పాను, విశ్వంలోనే ఉన్నటువంటి ఏకైక వైశ్య కుల గురువులు అని. ఈ యొక్క గురుపీఠం అనేది కర్ణాటక ప్రాంతంలో గోకర్ణ క్షేత్రం దగ్గర ఆదిశంకరాచార్యులు స్థాపించినటువంటి పరంపరలో వస్తున్నటువంటి తరతరాలుగా వస్తున్నటువంటి గురుపీఠం నుంచి వచ్చినటువంటి గురువులు వారు మఠాధిపతులు, యతీశ్వరులు. ప్రతి ఒక్కరు కూడా ఇదెవరో నేను పెట్టినటువంటి పీఠమో కాదు, గురువుగారు స్థాపించినటువంటి పీఠమో కాదు, ఆదిశంకరాచార్యుల పరంపరలో వస్తున్నటువంటి పరంపరగా వస్తున్నటువంటి పీఠంలో 8వ గురువుగా మనకు ఇప్పుడు ఉన్నటువంటి దర్శనమిస్తున్నటువంటి పరమ పూజ్య శ్రీ శ్రీ వామనాశ్రమ మహాస్వామీజీ గారు. ఇది పరంపర, ఎవరో స్థాపితం చేసినటువంటిది కాదు. ఒక దేవాలయం, 100 సంవత్సరాల నాటి దేవాలయం, 1000 సంవత్సరాల నాటి దేవాలయం ఈ విధంగా అంటున్నాము. ఈ యొక్క మఠము సుమారు మనకు దొరికినటువంటి ఇతిహాసం ప్రకారం చూస్తే సుమారు 800 సంవత్సరాల పురాతనమైనటువంటి విశ్వంలోనే ఉన్నటువంటి ఏకైక వైశ్య గురుపీఠం అని చెప్పేసి చెప్తున్నాము.
అయితే ఎల్లక గురుగారు చెప్పినట్టు అందరూ కూడా సమతుల్యంగా ఉండాలి, ఒక్కరు కూడా వర్గపోరు లేకుండా ఉండాలని చెప్తారు. అయితే మీరు చేసినట్టు వీటి కార్యక్రమానికి కొన్ని సంఘాలు రాలేదని తెలుస్తుంది. అవోప ఒకటి, ఆర్య వైశ్య చైతన్య పోరాట సమితి, వైశ్య హక్కుల సాధన సమితి లాంటివి రాలేదని తెలుస్తుంది. మరి ఇదే ఎలా చూడాలి? ఇది ఎలా చెప్పాలంటే, మాకు ఈ యొక్క పురస్కారానికి దొరికినటువంటి సమయం చాలా తక్కువ సమయం. సుమారు ఒక వారం రోజుల క్రితం మాత్రమే ఈ యొక్క హాల్ బుక్ చేయడం జరిగింది, రవీంద్ర భారతి వేదిక. ఎందుకనంటే ఒక గవర్నమెంట్ ప్రోగ్రాం సాయంత్రం ఉంది, ఆ కార్యక్రమం పొద్దున ఉండేది. దాన్ని రిక్వెస్ట్ చేసి మేము దాన్ని సాయంత్రానికి షిఫ్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహణ రిక్వెస్ట్ చేసినప్పుడు వారు ఇవ్వడం జరిగింది. తక్కువ వ్యవధిలో చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చేయాలి అని అంటే ఎవరికైనా కానీ చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. ఒక ఆభరణం తయారు కావాలంటే దాంట్లో 20% అయినా కానీ మలినం చేకూరుస్తేనే ఆ ఆభరణానికి ఆకృతి కలుగుతుంది అని అంటారు. ఈ కార్యక్రమంలో ఎటువంటి మలినాన్ని మేము చేకూర్చలేదు. ప్రతి ఒక్కరిని కూడా సమాన భావనతో, ఇప్పుడు గురుగారు చెప్పారు అందరూ కూడా ఐక్యంగా ఉండాలి అన్నప్పుడు గురుసేవా సమితి ఎవరిని కూడా ఎందుకు విమర్శిస్తుంది, లేకపోతే ఎవరిని కూడా కాదంటుంది? ప్రతి ఒక్కరు సమానులే, ప్రతి ఒక్కరు కూడా గురుగారి పాత్రులే. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతుంది అని అంటే ఆ యొక్క విషయం తెలిసినా కానీ దాని దగ్గరికి వెళ్ళాలి, ఆ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. అప్పుడే ఆ యొక్క కార్యక్రమం యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనం ఉంటుంది. పెళ్లి సందర్భంలో నాకు ఆహ్వానం కావాలి, లేకపోతే నాకు పిలవలేదు, పిలవని పేరంట, నేను ఎలా వెళ్ళాలని అంటారు. కానీ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎటువంటి ఆహ్వానము అవసరం లేదు. ఆహ్వానం ఇచ్చాము, మేము అందరు కూడా చాలామంది కవర్ చేశాము. అయినా కానీ కొంచెం సమయాకూలంతో కొంతమంది కవర్ కూడా చేయలేకపోయాము. కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని నెగిటివ్ థాట్తో థింక్ చేయకుండా మన గురువు గారు, మన మఠము, మన అమ్మవారు అన్న భావనతో ప్రతి ఒక్కరు కూడా సమాన దృక్పథంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మన వైశ్యులు గురువుగారి ఆధ్వర్యంలో జరుగుతుంది. గురువుగారి ఆశీర్వచనం పొందాలి, పురస్కారం కాదు. పురస్కారం 102 మందికి మాత్రమే. 102 మంది మాత్రమే ఉన్నారా సమాజంలో సేవ చేసినటువంటి వాళ్ళు? వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్నారు. అందరికీ ఇవ్వాలంటే కుదరదు. కాబట్టి సంవత్సరం దీన్ని కొనసాగిస్తూ ఉంటాము. ఇది ప్రప్రథమైనటువంటి సంవత్సరంలో నిర్వహిస్తున్నటువంటి పురస్కార ఫంక్షన్, అవార్డ్ ఫంక్షన్ ఇది. కాబట్టి ఎవరు కూడా మనసు నొప్పించుకోకుండా అందరూ కూడా సమానమే. గురుసేవలో అందరూ కూడా ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే అన్నట్టుగా ఈ గురుసేవలో కూడా ఎంత గొప్పనే స్థితిలో ఉన్నా కానీ ఒక చిన్న కథ చెప్తాను నేను. ఏ విధంగా అంటే, రామాయణంలో రాముల వారు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు ఒక మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు రాజవేషాన్ని అంతటిని కూడా పక్కన పెట్టి నార వస్త్రాలను ధరించి గురువుగారి దర్శనానికి వెళ్ళారు. అంటే ఎంత గొప్పనైనటువంటి సంస్కారం, హిందూ సంస్కారం మనది. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాన్ని పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా గురుసేవల పాత్రులై గురువుగారి మరియు వైశ్యకుల దేవత అయినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్య ఆశీస్సులకు పాత్రులు కావాలి అని ఎప్పుడు కూడా మనం మనసులో అనుకోవాలి. మమ్మల్ని పిలవలేదు, మేము కార్యక్రమానికి రాలేదని ఎక్కడ కూడా విమర్శించకూడదు. ఎందుకనంటే ఇది నా ఇంటి ఫంక్షనో లేకపోతే మన అధ్యక్షులు మైలారపు లింబాద్రి గారి ఇంటి ఫంక్షనో కాదు. సమాజ కార్యక్రమంలో ఆహ్వానం లేకపోయినా కానీ ఆ విషయాన్ని తెలిస్తే కనీసం ఒక ఫోటో దొరికిన వాట్సాప్లో, ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్గా మనం స్ప్రెడ్ చేయొచ్చు. చాలా వైరల్గా స్ప్రెడ్ అయింది. మాకు ఆహ్వానం లేదు, మేము ఎందుకు వెళ్తామని చెప్పేసి ఎవరు కూడా అనుకోవద్దు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా గురువుగారి ఆశీర్వచనం ఉంటుంది. గురువుగారి కృపకు పాత్రలు కావాలన్న ఆలోచనతో మనం ముందరికి వెళ్ళాలి. అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి కూడా గురుసేవ చేసుకునే విధంగా. అందరూ కూడా రండి. అందరూ కూడా అన్ని విధాలుగా డబ్బు ఉంటేనే గురుసేవ చేయడానికి సాధ్యం కాదు. సమయం ఇచ్చినా, వారు ఏ విధంగా సేవ చేసినా, అమ్మవారి సేవ చేసినా, ఏ విధంగా సేవ చేసినా కానీ వారు గురువుగారి కృపకు పాత్రలు అవుతారు. ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎటువంటి నెగిటివ్ థాట్తో స్వీకరించకూడదు. ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణమైనటువంటి గురువుగారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. అయితే మొత్తం మీద ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కువ శాతం? ఇప్పుడు ఈ అవార్డ్స్ ఫంక్షన్ని కేవలం మన తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, అలాగే గురువుగారు పర్యటించినటువంటి ప్రాంతాలన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలన్నిటి నుంచి కూడా వచ్చినటువంటి గొప్పనైనటువంటి గురుసేవకు
పాత్రులైనటువంటి గురు భక్తులు వచ్చారు ఈ కార్యక్రమానికి. ఎవరు కూడా పొలిటికల్ లీడర్ ఎవరు కూడా రాలేదు. పొలిటికల్ లీడర్గా ఎవరిని కూడా మనం ఆహ్వానించాలి. గురు గారి శిష్యులు కానీ ప్రతి ఒక్కరు ఇన్విటేషన్లో చూస్తే VGSS మెంబర్ అంటే వైశ్య గురు సేవా సమితి మెంబర్ అంటే మనం ఏదో నియమించినటువంటి పోస్ట్ కాదు, జన్మతోనే అమ్మవారి పుత్రులం, గురువుగారి పుత్రులం అన్న భావనతో ప్రతి ఒక్కరు కూడా గురు సేవా సమితి కృపకు పాత్రులే. ప్రతి ఒక్కరు కూడా గురు సేవా సమితి మెంబర్గానే మనం ఆహ్వానించాము. కానీ అందరినీ పెట్టాలనంటే ఎన్ని పేజీలు పెట్టినా కానీ ఇన్విటేషన్ నిండిపోతుంది. కాబట్టి కొన్ని లిమిటేషన్స్తో ఈ గొప్పనైనటువంటి గురుసేవ కార్యక్రమాన్ని వైశ్య గురు సేవారత్న పురస్కార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే మొత్తం మీద చూసినట్టు భారీ ఎత్తున కూడా 10,000 విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు కూడా అందలేదని కామెంట్ వినబడుతుంది. అయ్యా, ఈ పురస్కారానికి మేము ఎవరిని కూడా చందాలు కానీ ఎటువంటి రుసుము తీసుకోలేదు. ఇది ఒక పురస్కారం పొందాలి అని ఎవరు కూడా డబ్బులు ఇవ్వలేదు. ఎందుకు అని అంటున్నానంటే చాలామంది ఇప్పుడే ఇంతకుముందు చెప్పాను, మన ధన రూపేణ మనము దానం చేసినటువంటి ధనానికి సార్థకత ఎలా వస్తుంది అని అంటే నిస్వార్థమైనటువంటి సేవాభావనతో ఆ ధనాన్ని మనం దానం చేసినట్లయితే మనం చేసినటువంటి ధనానికి ఆ యొక్క పుణ్యం లభిస్తుంది. అటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా దానం చేయాలి. కానీ నేను 10,000 ఇస్తే నాకు పురస్కారం ఇస్తారా అంటే ఇంకొక వాళ్ళు మొత్తం కార్యక్రమం నేను నిర్వహిస్తాను, మొత్తం నేనే పేర్లు ఇస్తానంటే అది పద్ధతి కాదు. అది గురువుగారి పద్ధతి అసలు కానే కాదు. గురుసేవా సమితి లక్ష్యమే కాదు. నిజమైనటువంటి గురుసేవా సమితి లక్ష్యం ఏమిటనంటే నిస్వార్థమైనటువంటి గురుసేవ ఎవరు చేస్తారో వారికి ఆ పురస్కారాన్ని అందచేయాలి. అది గురుసేవా సమితి యొక్క ఉద్దేశం. ఈ విధంగా స్వీకరించాలి. కానీ 10,000 ఇచ్చారు, గురుగారు పురస్కారం పొందలేదు అని అంటే ₹1,00,000 ఇచ్చిన వారు కూడా గురువుగారు ఆశీర్వచనం ఉంటే చాలండి, మాకు పురస్కారం వద్దండి అని చెప్పారు. అంటే మరి భావన ఎటువంటిది? మరి మీరు చెప్పినటువంటి వారి భావన ఎటువంటిది? అది ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా. చివరిగా గురుసేవ సమితి ద్వారా మీరు మీ సమాజానికి చెప్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎటువంటి మనస్పర్ధలు చెందకుండా అందరూ కూడా అమ్మవారి మరియు గురుగారి సేవలో వారి కృపకు పాత్రులై అజరామరంగా ఎల్లవేళలా గురుసేవలో ఉంటూ నిస్వార్థమైనటువంటి సేవ వారు చేసినట్టయితే అద్భుతమైనటువంటి వారి జీవితంలో మహోన్నతమైనటువంటి ఆశీర్వచనాన్ని పొంది వారి జన్మ చరితార్థకం అవుతుందని చెప్పేసి ఈ యొక్క సభాముఖంగా ఈ మీడియా రూపకంగా ఈ యొక్క గురువుగారు ఇచ్చినటువంటి సందేశాన్ని మన మీడియా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జయవాస్. అయితే ఇదండి, మరి ఇక్కడ ఉంచినటువంటి వాళ్ళందరూ కూడా ఎలాంటి తారతమ్యం లేకుండా ఖచ్చితంగా కూడా గురుసేవ గారికి భక్తి ఉండాలని తెలియజేశారు. వైశ్య గురు సేవా సమితి ద్వారా పురస్కారాలు అందుకున్నటువంటి సాయి సామ్రాజ్య లక్ష్మి గారు ఉన్నారు, వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి మేడం. అందరికీ నమస్కారం అండి. జై వాసవి. నా పేరు సామ్రాజ్యలక్ష్మి అండ్ నేను ఆల్రెడీ మా వైశ్య సంఘాల్లో 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడే స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ రాష్ట్ర అధ్యక్షురాలుగా చేశాను. ఈరోజు ఈ పురస్కారం స్వామీజీ గారి చేతుల మీదుగా అందుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇందక్కడ 102 గోత్రాలు అని చెప్పని 102 మందినే ఈసారి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే మేము ఎప్పటి నుంచో సీనియర్స్ ఉన్నాం కాబట్టి సీనియారిటీని బట్టి సెలెక్ట్ చేసుకుంటున్నారు. వైశ్యులు చాలామంది ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో లెక్కేసుకుంటే. సరే 102 మందిని ముందుగా ఓంప్రదంగా ఈ ఇయర్ మొదలుపెట్టారు కాబట్టి ఈ ఇయర్ 102 మందిని సెలెక్ట్ చేయడం, అందులో నా పేరు ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇలాగే స్వామీజీ నెక్స్ట్ ఇయర్ అలా కంటిన్యూషన్ చేస్తామన్నారు. ప్రతి ఇయర్ మీ అందరూ మహిళలు కానీ, ముందుగా నేను మహిళలకు చెప్పదలుచుకుంది అంటే సేవా కార్యక్రమాలు చేయండి, స్వామీజీ కృపకు పాత్రలు కండి. ఆయన ద్వారా మీరు అందరూ అవార్డ్స్ అందుకోవచ్చు. ఆయన అందరి వాడు అంటే వీళ్ళ వరకే తీసుకున్న వాళ్ళ వరకే అని అనుకోవద్దండి. తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ, ఎందుకంటే మన కమ్యూనిటీలో ఒక గురువు గారు ఉండడం అనేది మనకు చాలా గర్వకారణం. సో మీ అందరూ స్వామీజీ కృపకు ఎప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉంటాయి. మీ అందరికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఇయర్ 102 మంది అన్నారు కాబట్టి 102 మందికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ అందరినీ కవర్ చేస్తారు స్వామీజీ. నా పేరు గెల్లా కృష్ణవేణి అండి, ఖమ్మం మాది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్కి ఆర్యవైశ్య మహిళా సంఘానికి కూడా ఒక పెద్ద బాధ్యతాయుతంగా అన్నీ చేస్తున్నాం. అన్నిట్లో కూడా మేమందరం కూడా. కానీ మాకేంటంటే ఇవాళ ఈ రోజున మన అమ్మవారి సందర్భంగా ఆ అమ్మవారి పేరు మీదంగా ఇవాళ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము. 2007-6 నుంచి కూడా ఎన్నో. కానీ ఆ సేవలకు గుర్తుగా చేసినందుకు అప్పుడు హ్యాపీ ఉన్నా ఇప్పుడు మన వైశ్య గురువు గారు
వామన గారు మరి ఆ వారి చేతుల మీదుగా ఇట్లా 102 గోత్రనామాలతోటి అమ్మవారి సందర్భంగా అని చెప్పి 102 మందిని సెలెక్ట్ చేసిన వాళ్ళల్లో మేము కూడా ఉండి వాళ్ళు అందుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. వారు కూడా ఏంటంటే నిస్వార్థంగా ఇలా ఇచ్చి అందరినీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కొంచెం మందికి ఇవ్వాలి అన్న విధంతో ఈసారి మొట్టమొదటిగా దీన్ని చేయటం జరిగింది. కాబట్టి అందరూ కూడా అందుకోవాలని మాకు అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళకి కానీ మా గురువు గారికి కానీ ఆర్యవేశ కానీ వాసవి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. 2011 నుంచి 2019 వరకు సేవా కార్యక్రమాలు చేసిన వారందరికీ ఈ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఫస్ట్ ఇయర్ కనుక 102 మందికి ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. స్వామీజీ సేవా కార్యక్రమాలు కొనసాగుతూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా వందలాది మంది భక్తుల సమక్షంలో శ్రీ పూజ్యశ్రీ వామనాశ్రమ స్వామీజీ ప్రవచనం ఘనంగా సాగింది. అనంత శక్తి సందోహ పూర్ణస్య పరమాత్మనః విఘ్న విధ్వంసినీం శక్తిం గజరాజముపాస్మహే శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదాయకం శుద్ధం సచ్చిత్ సుఖానందం సదాశివమహం భజే. ధ్యాయే శ్రీవాసవే దేవీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం పరాశక్తిం జగద్ధాత్రీం కన్యకా పరమేశ్వరీం యోంతః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవంతుగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త ఆర్యవైశ్య సమాజ బంధువులందరినీ, అలాగే ఈరోజు విశేషంగా ఇక్కడికి విచ్చేసిన సమస్త గురు సేవకులని చూసి వీరందరి శ్రద్ధాభక్తిని ఆత్మీయతని చూసి చాలా సంతోషమైంది. ఈరోజు సెలవు రోజు కాదు, వర్కింగ్ డే. కానీ మీరందరూ కూడా మీ అందరి పనిని పక్క పెట్టుకొని గురుగారు ఆదేశించారు, గురుగారు ఈరోజు విశేషంగా ఆశీర్వదిస్తారనే శ్రద్ధాభక్తి భావనతో మీరందరూ కూడా త్యాగ సేవా మనోభావనతో ఇక్కడికి విచ్చేశారు. మీ అందరి స్వాభిమానాన్ని, గురు సేవా భావనాన్ని చూసి చాలానే సంతోషమవుతుందని మళ్ళీ చెప్పడానికి సంతోషమవుతుంది. మనమందరం కూడా ఇప్పుడే వైశ్య గురుపీఠం గురించి సంక్షిప్తంగా విన్నాము. ఈ వైశ్య గురుపీఠం ఆది శంకరాచార్య వాళ్ళ శిష్యుల కాలంలో కాశీలో ప్రారంభమైంది. అక్కడ మొఘలు వాళ్ళ ఉపద్రవం చాలానే పెరిగిందని కారణంతో మన పూర్వ గురువులు కాశీ నుంచి దక్షిణ భారతంలో విజయనగర సామ్రాజ్యం ఉన్నప్పుడు ఆ కాలంలో గోకర్ణానికి వచ్చేసి కొంతకాలం ఉన్నారు. తర్వాత కర్ణాటకలో కెళది సామ్రాజ్యం అనే ఒక గొప్ప సామ్రాజ్యం వచ్చింది. ఆ సామ్రాజ్యంలో వచ్చిన కెళది మహారాణి చెన్నమ్మ గారు మన పూర్వ గురువుల తపస్సు, జ్ఞానం, శిష్య వాత్సల్యాన్ని చూసి ఈ గురుగారు చాలా గొప్ప మహాత్ములు, వీళ్ళు ఇక్కడే ఉంటే మనందరికీ కూడా మహాత్ముల దర్శనం అలాగే ఆశీర్వాదం దొరుకుతుందని ఆలోచించుకొని గోకర్ణ నుంచి సుమారు 30 కిలోమీటర్ దగ్గరగా ఉన్నటువంటి హళదీపురం అనే ప్రసిద్ధ ఊరిలో భూదానం చేశారు. గురుమఠం నిర్మాణం కోసం భూదానం చేశారు. అప్పటి నుంచి
కాశీలో ప్రారంభమైన వైశ్య గురు పరంపర హళదీపురంలో కొనసాగింది. 7 గురువుల తర్వాత మన దేశంలో అటువైపు అంటే హళదీపురం అనేది గోవాకు దగ్గరగా ఉంది, 100 కిలోమీటర్ దూరంలో ఉన్నది. అందుకే పోర్చుగీసుల ఆక్రమణం అలాగే బ్రిటిష్ వాళ్ళ ఆక్రమణం చాలానే ఉండేటువంటి సమయంలో మన గురువుల సేవ అక్కడ ఉండేటువంటి వైశ్యులు ఎవరు కూడా సరిగా చేయలేదనే కారణంతో 7వ గురుగారికి చాలానే ఇబ్బంది కలిగి చాలా బాధతో ఇలాంటి దుస్థితి మన ఉత్తరాధికారికి రాకూడదని ఆలోచించుకొని 100 సంవత్సరాలు ఈ సమాజానికి గురు ఆశీర్వాదం గురు దర్శనం దొరకదని చెప్పి చాలా బాధతో జల సమాధి తీసుకున్నది మనందరి దౌర్భాగ్యం చెప్పాలి. కానీ ఆ 100 సంవత్సరాలు పూర్తి అయ్యే ముందే వైశ్య గురు మఠం గురించి తెలుస్తూ వచ్చింది. అలాగే మన పూర్వ గురువుల ఆశీర్వాదంతో శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామిజీ వారి ఆశీర్వాదంతో వైశ్య గురు పీఠం గురించి చాలామందికి తెలిసిన తర్వాత వైశ్య గురు మఠాన్ని జీర్ణోద్ధారం చేసి శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామిజీ దగ్గర మనకు అక్కడే గురుగారి ఆశీర్వాదంతో ధార్మిక ఆధ్యాత్మిక శిక్షణ దొరికిన తర్వాత 2004 నుంచి 4లో గురు పట్టాభిషేకం కార్యక్రమం అయిపోయినాక ఈ వైశ్య గురు పీఠం ఉన్న విషయం, వైశ్య గురు పరంపర వచ్చిన విషయం మన దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క వైశ్య బంధువులకి తెలవాలని ఉద్దేశంతో కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు ప్రాంతంలో పర్యటన చేస్తూ వచ్చాము. మహారాష్ట్రలో ఒక చోట రత్నగిరి దగ్గర పర్యటన చేస్తున్నప్పుడు ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి ఇప్పుడు నిర్మల్ జిల్లా నుంచి ఒక స్వామీజీ మహారాష్ట్రానికి వచ్చేశారు. వారు పూర్వాశ్రమంలో వైశ్యులే, వాళ్ళతో కొంతమంది వైశ్య బంధువులు కూడా మహారాష్ట్రానికి వచ్చేశారు. అక్కడ వచ్చినప్పుడు మన పర్యటన కూడా ఆ ప్రాంతంలో ఉన్న కారణంతో కలిసినప్పుడు మాట్లాడుతూ చెప్పారు ఆ స్వామీజీ పేరు ఇప్పుడు మీకు చెప్పారు. నిర్మల్ జిల్లాలో ప్యారమూర్ అనేటువంటి ఊరిలో దత్తాశ్రమం అనే ఆశ్రమంలో ఉండేటువంటి పరమ పూజ్య శ్రీ శ్రీ అవధూతానంద సరస్వతి అనే స్వామీజీ మాట్లాడుతూ ఏం చెప్పారంటే, స్వామీజీ మీరు ఈ గోవా మహారాష్ట్ర ప్రాంతంలో పర్యటన చేసుకొని ఇక్కడ ఉండేటువంటి వైశ్యబంధులకి ఆశీర్వాదం ఇస్తున్నారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది వైశ్యబంధులు ఉన్నారు, మీరు అక్కడికి కూడా వచ్చేసి అక్కడ ఉండేటువంటి వైశ్యబంధులకు కూడా ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పారు. అలా చెప్పినప్పుడు మనం చెప్పాము, స్వామీజీ తమరు ఒక స్వామీజీ అంటే ఏ కుల మతం ఏమీ ఉండదు, సన్యాసం అంటే అన్నీ వదలడం, కేవలం భగవంతుడు భక్తుడు మాత్రమే అనే భేదం అంతే. అందుకే మనకు గురుగారు వైశ్య మఠాధిపతిగా నియమించారు. అక్కడ ఉండేటువంటి వైశ్య భక్తులు వచ్చి ఆహ్వానిస్తేనే అది సరైన పద్ధతిని చెప్పినప్పుడు ఒక 10 జంటలు వచ్చి హళదీపురానికి వైశ్య గురు మఠానికి వచ్చి 2010వ సంవత్సరంలో వచ్చేసి ఆహ్వానం ఇచ్చారు. అందులో మనమందరూ కూడా ఈ తెలంగాణ ఆర్య వైశ్య గురు సేవా సమితిలో జనరల్ సెక్రటరీగా సేవ చేస్తున్న సాయిశ్వర గుప్తా అమ్మ నాన్న కూడా ఆ సందర్భంలో వచ్చారు. ఈ రోజు కూడా ఇక్కడ సేవానికి వచ్చారు. అలా చాలామంది వచ్చారు. ఆ తర్వాత 2011 నుంచి
పర్యటన ప్రారంభం చేశాము. బాసర్ నుంచి పర్యటన ప్రారంభించాము. ఆ సందర్భంలో 2011లో ఆంధ్రప్రదేశం అని ఒకే రాష్ట్రం ఉండేది. తర్వాత ఆంధ్రప్రదేశం వేరే, తెలంగాణ రాష్ట్రం వేరే అని విడివిడిగా అయిపోయింది. కానీ ఇప్పుడు తెలంగాణ అనేది మనమందరం కూడా పూర్తిగా పలుకుతున్నాము, వ్యవహరిస్తున్నాము. ఇలా 2011 నుంచి ఇప్పటి వరకు సుమారు 8 సంవత్సరాలు చాలామందిని కలిశాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ఆర్యవైశ్య బంధువులందరినీ కలిసి మీ అందరిలో ఉండేటువంటి ధార్మిక భావన, గురు భక్తి, శ్రద్ధ, సేవా భావనని చూసి చాలా సంతోషమైంది. ఈరోజు సుమారు 102 మందికి విశేషంగా సన్మానం చేసుకొని వైశ్య గురు సేవా రత్నమని పురస్కారం ఇవ్వాలని నిర్ణయించాము. కానీ ఈ 8 సంవత్సరాల్లో కేవలం 102 మంది మాత్రమే సేవ చేసిన వాళ్ళు కాదు, వేల సంఖ్యలో కాదు లక్ష సంఖ్యలో ఇక్కడ ఉండేటువంటి మన ఆర్యవైశ్య బంధువులు చాలా శ్రద్ధాభక్తితో గురు సేవ చేశారు. కానీ అందరికీ కూడా ఒకే రోజు ఒకేసారి పురస్కారం ఇవ్వడం, సన్మానం చేయడం సాధ్యం కాదని ఆలోచించుకొని కొద్దిగా అంటే అందరికీ కూడా సందర్భాన్ని చూసుకొని పురస్కారం, సన్మానం చేసేటువంటి ఇది మొట్టమొదటిది. చాలామంది సేవ చేశారు. మీ అందరి సేవా కార్యక్రమాలు చాలా విశేషమైనదే. ఈ అన్ని సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా చాలా శ్రద్ధాభక్తితో సేవ చేశారు. అలాగే మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈరోజు విచ్చేసిన తమిళనాడు రాష్ట్రంలో గవర్నర్గా సేవ చేసిన, అలాగే ఆ ముందు ఆంధ్రప్రదేశానికి ముఖ్యమంత్రిగా జనార్దన సేవ చేసిన మన ఆర్యవైశ్య సమాజంలో ప్రస్తుత మహాత్మా గాంధీజీ అని చెప్పడానికి సంపూర్ణంగా యోగ్యత పొందిన కొణిశెట్టి శ్రీమాన్ రోషయ్య గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. చాలా సంతోషమైంది. ఇప్పుడు రోషయ్య గారికి ఎక్కువ కార్యక్రమానికి దూరం వెళ్ళడం వయస్సు కారణంతో సహజంగా సాధ్యం కాదు. కానీ గురుగారు ఆహ్వానించారు. గురుగారు ఆశీర్వాదాన్ని పొందాలి, మన గురుగారు ఆశీర్వాదాన్ని పొందాలని చాలా శ్రద్ధాభక్తితో ఈ కార్యక్రమానికి విచ్చేశారు. రోషయ్య గారు ఈ ముందు మెట్టపల్లిలో మనం తెలుగు నేర్చుకోవడానికి ప్రారంభం చేసినప్పుడు అక్కడ కళ్యాణ మంటపాన్ని ఉద్ఘాటన చేయడానికి మొదటిసారి వచ్చినప్పుడు, అంటే ఆ సందర్భంలో వచ్చినప్పుడు మొదటిసారి కలిశాము. తర్వాత వేరే చోటు కూడా కలిశాము. కానీ ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ వయసులో కూడా, ఈ ఇబ్బంది పరిస్థితిలో కూడా ఆరోగ్యం సంపూర్ణంగా సహకరిస్తలేదు. కానీ ముఖ్య అతిథులుగా పిలిచారు. గురుగారు ఆశీర్వాదాన్ని పొందాలని చాలా శ్రద్ధాభక్తితో విచ్చేసింది. మనందరికీ కూడా ఆదర్శంగా ఉన్నారు. గురు సేవ ఎట్లా చేయాలని, సమాజ సేవ ఎట్లా చేయాలని
రోషయ్య గారు స్వయంగా చేసుకొని మనందరికీ కూడా ఆదర్శాన్ని మన ముందర పెట్టారు. చాలా సంతోషమైంది. గురు సేవ ఎందుకు చేయాలి అంటే, ఇలా కేవలం పురస్కారాన్ని, సన్మానాన్ని తీసుకోవడానిక అంటే కాదు. గురు సేవ ఎందుకు చేయాలంటే గురు చరిత్రలో చెప్పారు. దీపకుడనే ఒక శిష్యుడు సద్గురువులు సేవని చాలా శ్రద్ధాభక్తితో చేస్తాను. గురుగారికి చాలా పెద్ద రోగం వస్తుంది, కానీ చాలా శ్రద్ధాభక్తితో ఓపికతో దీపకుడు సేవ చేస్తూ ఉంటాడు. గురుగారు ఒకసారి నాకు కాశీకి వెళ్ళాలి, అక్కడ ఉంటే నా రోగం తొందరనే దూరమవుతుందని చెప్పినప్పుడు గురుగారిని కాశీకి తీసుకుని వెళ్తాడు ఆ దీపకుడైన శిష్యుడు. కొన్ని రోజుల తర్వాత గురు సేవకు నిలుచుకొని దీపకుడు గంగా స్నానానికి వెళ్ళినప్పుడు స్వయంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దర్శనమిచ్చి, నీ గురు సేవకు మనం సంతోషించాము, ప్రసన్నులుగా నీకు ఆ వరాన్ని ఇవ్వాలని వచ్చాము, నీకు ఏ వరం కావాలని కోరుకొని శిష్యుడికి చెప్పినప్పుడు ఆ దీపుకునే శిష్యుడు ఏం చెప్పాడంటే, నాకేమీ అవసరం లేదు, మీ దర్శనం దొరకడమే చాలా గొప్ప విషయం, అంతే చాలు. ఇలా చెప్పినప్పుడు కాదు, ఇది మాత్రమే కాదు, నీకు విశేషంగా ఏదైనా వరాన్ని ఇవ్వాలని వచ్చాము, నీకేం కావాలో అడుగుకొని చెప్పినప్పుడు, నాకేమీ అవసరం లేదు, గురుగారికి మంచి కావాలి అంటే ఆరోగ్యం మంచి కావాలి, కానీ ఇది కూడా, ఈ కోరిక కూడా గురుగారు అనుమతి ఇస్తేనే నేను కోరుకోవచ్చు, వరంగా కోరుకోవచ్చు, అందుకే నేను కావాలంటే అడిగి వస్తానని చెప్పినప్పుడు, మంచిది అడిగి రాని చెప్పి పంపిస్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అలా గురుగారు దగ్గర దీపుడు వచ్చి, ఇలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వరాన్ని ఇస్తున్నారు, మీ రోగం దూరం కావాలని నేను వరం కోరుకోవచ్చని చెప్పినప్పుడు, సద్గురువులు అతని శిష్య భక్తిని, శ్రద్ధాన్ని పరీక్షించాలని కోపంతో, ఏమి నీకు విసుగొచ్చిందా, సేవ చేసుకొని విసుగొచ్చిందా, నా రోగం దూరం కావాలి, నీవు సుఖంగా ఉండాలని ఆలోచిస్తున్నావా, గురు సేవలో నీకు విసుగొచ్చిందని తిట్టినప్పుడు, అట్లా కాదు గురుగారు, మీకు ఇబ్బంది కాకూడదు, మీ ఇబ్బంది దూరం కావాలి, రోగం దూరం కావాలని కేవలం అది ఉద్దేశం మాత్రంతోనే మీరు తమరు సుఖంగా సమాధానంతో ఉండాలనే ఉద్దేశంతోనే అడిగాను, మీరు అది కూడా వద్దంటే నేను అలాగే చెప్తానని వెళ్ళి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి చెప్పి ఏం చెప్పారంటే, నాకు ఏమి వద్దు, గురువుగారు కూడా ఏమి వద్దని చెప్పారు, మీ దర్శనం అయింది కదా అంటే అంతే చాలని స్నానం చేసుకొని దీపకుడు వచ్చినప్పుడు గురుగారు సద్గురువులు ఏం చెప్తారంటే, నీ గురుసేవకు నేను మెచ్చుకున్నాను, నీకు గొప్ప వరాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఇవ్వలేరు, అలాంటి గొప్ప వరాన్ని నేను ఇస్తానని బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని సద్గురువులు ప్రసాదిస్తారు. ఈ బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం ఎంత గొప్పదంటే, మనకు ఎప్పుడు ఒక కోరిక ఉంటాయి, అదే కోరిక అంటే ఎప్పుడు మనం హాయిగా ఉండాలి, ఆనందంతో, శాంతితో, సమాధానంగా ఉండాలి, ఎలాంటి దుఃఖాలు, ఎలాంటి చింతలు ఉండకూడదని.
కానీ దానికోసం అన్నీ చేస్తూ ఉంటాం. కానీ ఏం చేసినా కూడా ఏదో ఒక రకంగా దుఃఖాలు వస్తూనే ఉంటాయి, చింతలు ఉంటాయి, భయం ఎప్పుడూ ఉంటాయి. కానీ బ్రహ్మజ్ఞానం, ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఎలాంటి దుఃఖాలు అనుభవానికి రాదు, ఎలాంటి భయం ఉండదు, ఎలాంటి చింత ఉండదు. ఇది సద్గురు ఆశీర్వాదంతో దొరుకుతుంది. సద్గురు ఆశీర్వాదం ఎప్పుడు దొరుకుతుంది అంటే సేవ చేసినప్పుడు. అలాగే ఇది ఆధ్యాత్మికంగా ఇంత మాత్రమే కాదు, వ్యావహారికంగా మనం ఏదైనా సాధించాలంటే గురు ఆశీర్వాదం తప్పకుండా ఉండాలి. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. మన దేశంలో మొఘల్ వాళ్ళు చాలా ఆక్రమణ చేసుకొని పెద్ద సంఖ్యలో ఉన్నప్పుడు హిందవీ స్వరాజ్యాన్ని స్థాపించి మన హిందువులందరికీ గొప్ప ధైర్యాన్ని ఇచ్చిన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు చరిత్రలో గురుసేవ గురించి చాలానే వింటాను. శిష్యుడు సమర్థుడు కావాలి, అప్పుడే ఏదైనా గొప్ప కార్యం చేయగలుగుతాడు. గొప్ప కార్యాన్ని చేయాలనే ఉద్దేశంతో శిష్యుడికి అలాంటి శక్తి సామర్థ్యాన్ని గురుగారు దొరికేలాగా చేస్తారు. ఛత్రపతి శివాజీ మహారాజు గారిని శక్తివంతులు చేయాలి, యశస్వి చేయాలి, విజయవంతంగా చేయాలనే ఉద్దేశంతో ఒకరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురుగారైన సమర్థానంద స్వామి ఏం చెప్తారంటే, నాకు ఒక పెద్ద రోగం వచ్చింది, ఆ రోగానికి పులి పాలే ఔషధం, అదొకటే ఔషధమని మందని ఆయుర్వేదంలో చెప్పారు. నా దగ్గర ఉన్న ఏ శిష్యులు కూడా దాన్ని తీసుకొని రావడానికి తయారు లేరు, నీవు తీసుకొని వస్తావా అని ఛత్రపతి శివాజీ మహారాజ్కి అడిగినప్పుడు, మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా నేను చేయగలుగుతానని చెప్పి సాహసంతో పులితో పోరాడి పులి పాలని తీసుకొని గురుగారికి సమర్థానంద స్వామికి ఇచ్చినప్పుడు, నాకేమీ ఎలాంటి రోగాలు లేవు, నీ గురుభక్తిని, నీ సాహసాన్ని పరీక్షించాలనే ఉద్దేశంతోనే ఇలా చెప్పాను తప్పితే నాకు ఎలాంటి రోగాలు లేవని చెప్పి ఇలా శిష్యుల్ని సర్వసమర్థులుగా తయారు చేసేటి గురుగారు, సద్గురువులు. వ్యావహారికంలో కూడా, మా వ్యావహారిక జీవితంలో కూడా మనమందరూ కూడా సర్వరీత్యా సమర్థులు కావాలి, శక్తివంతులు కావాలనే ఉద్దేశంతోనే గురుగారు ఇలాంటి కార్యక్రమాలని మనతో చేస్తూ ఉంటారు, చెప్పిస్తూ ఉంటారు. జగద్గురు ఆదిశంకరాచార్య వాళ్ళు ఈ మఠాన్ని ఎందుకు స్థాపించారంటే, మనమందరూ కూడా సుఖ సమాధానంతో ఉండాలి. ఈ సుఖ సమాధానం అనేది ఎట్లా వస్తాయి అంటే, మంచి కార్యక్రమాలను చేసినప్పుడు, ఈ ధార్మిక కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలను చేయాలి. దాంతోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేస్తూ ఉంటేనే నిజమైన ఆనందం, శాంతి అనేది మనకు అనుభవానికి వస్తాయి అనేది అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతోనే జగద్గురు ఆదిశంకరాచార్య వాళ్ళు ఈ గురు మఠాన్ని స్థాపించారు. అందులో ప్రారంభంలో చెప్పినట్లు వైశ్య గురుపీఠం ప్రారంభంలో కాశీలో స్థాపించారు. తర్వాత మొఘల్ వాళ్ళ ఉపద్రవం చాలానే పెరిగిందిన కారణంతో మన గురువులు గోకర్ణానికి వచ్చేసి తర్వాత హళదీపురంలో గురు పరంపరాన్ని కొనసాగుతూ వచ్చారు. మళ్ళీ కాశీలో మన సమస్త వైశ్య కులానికి సంబంధించిన మూల గురు మఠాన్ని పునర్నిర్మాణం చేయాలని మన గురువుల ప్రేరణతో సంకల్పం చేశాము.
ఎందుకంటే మనందరికీ కూడా చాలా గొప్ప పుణ్యక్షేత్రం అంటే కాశీ అనేది బాగా తెలుసు. అక్కడ సమస్త వైశ్య కులానికి, వైశ్య సమాజానికి సంబంధించిన మూల గురుమఠం పునర్నిర్మాణం చేస్తేనే మనకు మన సమాజంలో ఐక్యమత్యం అనేది ఎప్పుడు ఉంటాయి. ఇది ముఖ్యం. వైశ్య గురుమఠ కార్యక్రమంలో ప్రతి ఏదైనా చేస్తే కూడా చాతుర్మాస దీక్షా కార్యక్రమాలు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో 2 జరిగాయి. యాదగిరిగుట్టలో లోటస్ టెంపుల్ అమ్మవారి గుడిలో జరిగింది, అలాగే మంథనిలో చాతుర్మాస కార్యక్రమం దీక్షా కార్యక్రమం జరిగింది. కామారెడ్డిలో పట్టాభిషేక వార్షికోత్సవ కార్యక్రమం జరిగాయి. హైదరాబాద్లో కూడా చాలా కార్యక్రమాలు, వైశ్య గురు వందన కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. ఇలా ఏ కార్యక్రమం ఏమైనా మఠం తరపున జరిగేటువంటి ఏ కార్యక్రమం అయినా ఉద్దేశం ఏంటంటే మన వైశ్య సమాజంలో ఐక్యమత్యం ఎప్పుడూ ఉండాలి. అలాగే మనమందరం కూడా ధార్మికంగా, ఆధ్యాత్మికంగా ముందుకు వచ్చి మనలో ఐక్యమత్యం ఉండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ప్రతి ఒక్క రంగంలో ఎదగాలి. అప్పుడే అందరూ కూడా ఈ వ్యావహారిక జీవితంలో సుఖ సమాధానంగా ఉండగలుగుతారు. అలాగే బాల సంస్కార కేంద్రాలతో పిల్లలకి సంస్కారం ఇచ్చేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే సత్సంగ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ అన్ని కార్యక్రమాలతో మనకు ఆధ్యాత్మిక ఉన్నతి అనేది కలుగుతుంది. ఆధ్యాత్మిక ఉన్నతి అనేది చాలా ముఖ్యమైనది. మనం ఇప్పుడు చాలా సేవా కార్యక్రమం చూస్తున్నాం, కానీ ప్రతి చోట ఏమంటారంటే, ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నేనే గొప్పవాను, నా స్థానమే గొప్పది, నాకే పెద్ద స్థానం కావాలి, నేను చేసినదే గొప్పది అనేది ఈ భావన వస్తాయి. కానీ ఈ భావన అనేది సరైనది కాదు. నేను అనేది వదిలి మనం అనే భావన రావాలి. అప్పుడే సమాజంలో ఐక్యమత్యం ఎప్పుడూ ఉంటాయి. ఐక్యమత్యంతోనే మనం ఏదైనా సాధిస్తాము అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతో జగద్గురు ఆదిశంకరాచార్య వాళ్ళు ఈ మఠాన్ని స్థాపించారు. సుమారు 100 సంవత్సరాలు గురు పరంపర ఆగిపోయిందనే కారణంతో అందరూ కూడా వైశ్యగురు మఠం గురించి తెలియకపోయింది. మళ్ళీ మన పూర్వగురుల ఆశీర్వాదంతో శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ వారి విశేష కృపతో మనకు మన వైశ్య గురుపీఠం మళ్ళీ జీర్ణోద్ధరమాని గురు పరంపర మళ్ళీ ప్రారంభమైంది. మీ అందరి సేవా సహకారంతో వైశ్య గురు మఠ కార్యక్రమాలు చాలా బాగా నడుస్తున్నాయి. ఇంకా పెద్ద కార్యక్రమాలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగాలని ఇప్పుడే మన తెలంగాణ వైశ్య గురు సేవా సమితి అధ్యక్షులకు చెప్పాము. ఇప్పుడు ఈ 8 సంవత్సరాల్లో ఎవరైతే చాలా శ్రద్ధాభక్తితో గురుసేవ చేశారో వారికి ఇది మొదటిసారి గురు సేవా రత్నం, వైశ్య గురు సేవా రత్నం అని పురస్కారం ఇస్తున్నాము. అలాగే వచ్చే కార్యక్రమం సుమారు 2-3 నెలల తర్వాత తెలంగాణ ప్రాంతంలోనే కరీంనగర్ జిల్లాలో అమ్మవారిని విశేషంగా ఆరాధించి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందాలని ఉద్దేశంతో శతచండీ కార్యక్రమాన్ని చేయాలని వైశ్య గురు సేవా సమితి అధ్యక్షులకు చెప్పాము, సమితికి అందరికీ చెప్పాము. అలాగే ఒక 4-5 నెలల తర్వాత హైదరాబాద్ పట్టణంలో సహస్ర చండీ కార్యక్రమం
చేసుకొని అమ్మవారిని విశేషంగా ఆరాధించుకొని అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందాలని. ఎందుకు అంటే, మళ్ళీ చెప్పాలంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మనలో ఐకమత్యం ఇంకా పెరగాలి. మనకు అమ్మవారి ఆశీర్వాదంతో ఇప్పుడు ఉండేటువంటి ప్రతి ఒక్క కష్టాలు, దుఃఖాలు, ఇబ్బందులు దూరం కావాలి. మనకు అమ్మవారి ఆశీర్వాదంతో ఈ జీవితంలో ఏమేమి కావాలో అవన్నీ దొరికి, ముఖ్యంగా ఏమి అమ్మవారి దగ్గర అడగాలంటే సప్తశతిలోనే ఒక ముఖ్యమైన విషయం ఉన్నది. అక్కడ గురుగారు ఎవరంటే బ్రాహ్మణులు, సుమేధాని మహర్షి, శిష్యులు ఇద్దరు ఉన్నారు. ఎవరంటే ఒకడు రాజుడు అంటే క్షత్రియుడు, సురథ అనే రాజుడు. ఇంకొక శిష్యుడు ఎవరంటే వైశ్యుడు, అతని పేరు సమాధి అని. ఈ అమ్మవారి చరిత్రని విని తర్వాత చివరికి సురథుడు అలాగే సమాధి అనే ఇద్దరు శిష్యులు కూడా అమ్మవారి గురించి ఆరాధన, విశేషమైన తపశ్చర్య చేస్తారు, తపస్సు చేస్తారు. చివరికి అమ్మవారు ఆ దర్శనాన్ని ఇచ్చి మీకు ఏం వరం కావాలని అడిగినప్పుడు రాజుడు ఏం చెప్తాడంటే, నాకు వచ్చే జన్మల్లో కూడా రాజ్యం దొరికేలాగే ఆశీర్వాదించు, నేను మహారాజుగా ఉండేలాగే నాకు ఆశీర్వాదం మీకు అని ఆ సురథ అనే రాజుడు అడుగుతాడు. తర్వాత వైశ్యుల దగ్గర, సమాధి అనే వైశ్యుల దగ్గర ఏం కావాలని వరం కోరుకొని చెప్పినప్పుడు ఆ వైశ్యుడు, నాకు వచ్చే జన్మలో కూడా చాలా వ్యాపారం జరగాలి, డబ్బు రావాలి అని అడగలేదు. అది దొరుకుతాయి, మన పుణ్యం ప్రకారం మనకు ఏమి భాగ్యం ఉన్నది, అది తప్పకుండా మనం కష్టం చేసుకొని సంపాదించవచ్చు. కానీ అమ్మవారి దగ్గర మనం ఏమి అడగాలి అనేది సప్తశతిలో, దుర్గా సప్తశతిలో సమాధిని వైశ్యుడు మనందరికీ కూడా ఆదర్శంగా ఉన్నాడు. ఏం అడిగాడంటే, నాకు ఇంకా ముందు ఎలాంటి దుఃఖాలు, ఎలాంటి భయం, ఎలాంటి చింత రాకూడదు, అంటే మళ్ళీ ఎలాంటి జన్మం రాకూడదు, ఈ జన్మంలోనే మోక్షం పొందాలి. అంటే కొందరు మోక్షం అంటే మరణంని మోక్షం అని అనుకుంటారు, కానీ మరణం మోక్షం కాదు. మరణం అయిపోయినాక పునరపి జననం పునరపి మరణం అనేది ఆదిశంకరాచార్య వాళ్ళు చెప్పినది మనందరికి కూడా తెలుసు. మోక్షం అంటే సంపూర్ణంగా ఆనందం, సంపూర్ణంగా శాంతిని పొందడమే మోక్షం పొందడం, అన్ని దుఃఖాలతో ముక్తి పొందడం. ఇది కావాలని సప్తశతిలో వచ్చిన ఆ చరిత్రలో వచ్చేటువంటి సమాధిని వైశ్యుడు మనందరికీ కూడా ఆదర్శంగా వరాన్ని కోరాడు. అలాగే మనమందరూ కూడా మన జీవితంలో ఆధ్యాత్మికంగా ఉన్నతి కావాలని అమ్మవారి దగ్గర వరాన్ని కోరితేనే ఈ గొడవలు అనేది, భేదభావం అనేది, అహంకారం, అసూయ అనేది దూరమవుతుంది. ఐకమత్యం అనేది చాలా పెరుగుతుంది. అలాగే దానితోనే మన అందరికీ కూడా సహాయం, సహకారం దొరికి మనమందరూ కూడా సుఖ సమాధానంగా ఉండగలుగుతాము. దీనికి మనం వైశ్యగురు మఠ ఆధ్వర్యంలో ఇలాంటి సామాజిక, ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ముందు కూడా చేద్దాం. మీరు అందరూ కూడా ఇప్పుడు ఈ 8 సంవత్సరాలు చాలా శ్రద్ధాభక్తితో సేవ చేశారు. ముందు కూడా ఇలాగే వైశ్య గురు మఠ సేవాన్ని ఎప్పుడు చేస్తూ ఉండాలని ఈ సందర్భంలో చెప్పి, ప్రారంభంలో చెప్పినట్లు ఇప్పుడు ఈరోజు సుమారు 102 మందికి మాత్రమే చేస్తున్నాము. వచ్చే సందర్భంలో మిగతా చాలామందికి తప్పకుండా చేస్తామని చెప్పి, ఇప్పుడు ఈ 8 సంవత్సరాలు ఎవరైతే విశేషంగా గురు సేవను చేశారో వారికి మన పూర్వ గురువులైన సద్గురు శ్రీ శ్రీ
శాంతాశ్రమ మహాస్వామీజీ వారి ఆశీర్వాదంతో, అలాగే మన కులదేవి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కృపతో జీవితంలో ఉండేటువంటి ప్రతి ఒక్క కష్టాలు, దుఃఖాలు దూరం కావాలి. జీవితానికి ఏమేం కావాలో, ఏమేం కోరుకుంటున్నారో అవన్నీ మంచి కార్యక్రమాలు జరిగి ఎప్పుడో మంచి కావాలి, అందరూ కూడా సుఖ సమాధానంగా ఉండాలని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దగ్గర, అలాగే పూర్వ గురువులు గారి దగ్గర ప్రార్థన చేసుకొని ఇక్కడ ఈ కార్యక్రమానికి విశేష అతిథిగా వచ్చేసిన శ్రీమాన్ కొండిశెట్టి రోషయ్య గారికి మన విశేష ఆశీర్వాదాలని తెలియజేస్తూ, ఈరోజు ఈ హైదరాబాద్ కాదు ఈ తెలంగాణలో ఉండేటువంటి ప్రతి ఒక్క సంస్థ నుంచి అధ్యక్షులు, కార్యదర్శి ఇలా చాలామంది వచ్చారు. అందరి పేరు చెప్పడం చాలా కష్టం. ఇక్కడ వచ్చేసిన తమందరికీ కూడా అమ్మవారి ఆశీర్వాదం, మన పూర్వ గురువుల ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని మళ్ళీ ప్రార్థన చేసుకొని మా ఆశీర్వాదం కూడా ఎప్పుడు ఉంటాయని తెలియజేసి మన మాటకి విరామిస్తున్నాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. సీతాకాంత స్మరణం జయ జయ రామ రామ. జగద్గురు ఆది శంకరాచార్య మహారాజ్ की जय. श्री वासवी कन्यका परमेश्वरी माता की. ధన్యవాదాలు స్వామీజీ.